సర్వాధికారి సమయమందు నీ వాక్యము ద్వారా నాతో మాతో మా అందరిని దర్శించి నీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ బిడ్డలారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ఆలకిద్దాం. నా వాక్య ధ్యానాంశమై ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనము నుండి చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనము నుండి. హానోకు మెతూషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతడిని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమ బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకంత మనము పరిశీలించుకుందాం. ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఈరోజు మన వాక్యాంశం దేవునితో నడుచుట. దేవునితో నడుచుట ఎట్లో తెలుసుకొనుట. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు మానవుణ్ణి ఈ భూమి మీద సృష్టించిన తదుపరి ఆ సర్వాధికారి దేవాది దేవుడు అనుదినము సాయంకాలం పూట ఆదాము అవ్వల యొద్దకు వచ్చి వారితో కలిసి ఏదెను తోటలో నడుస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. దేవునితో మాట్లాడము, దేవునితో నడవడము అని అంటే దేవునితో నడుచుట అనగా ఆయన వెనకాల వెళ్ళడం అని కాదు. దేవునితో నడుచుట అనగా దేవునితో ఒక ఉన్నతమైన సంబంధము కలిగి ఉండడం, దేవుడు చెప్పినట్లుగా చేయడం, దేవుని మాటకు లోబడడం. కాబట్టి ఆదాము ఆ విషయంలో విఫలమయ్యాడు. దేవునితో నడుచుటలో, దేవుని మాటకు లోబడుటలో, దేవుని మాటకు విధేయుడవుటలో ఆదాము విఫలమయ్యాడు. అందుకొరకు దేవుని యొక్క వాక్యము ఆదాము దేవునితో నడిచెను అనే మాట ఎక్కడ కూడా మనం చూడట్లేదు. ఆదాము దేవునికి విశ్వాసఘాతకుడయ్యాడు అని చెప్పబడుతుంది. కానీ అలాంటి భయానకమైన దినాలలో ఆ తదుపరి కాలము మనం చూస్తాం. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 26వ వచనంలో మనము గమనించినప్పుడు ఆదాముకు దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డల తర్వాత షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమాయెను. ప్రార్థన అనేది ప్రారంభించబడింది, కానీ దేవునితో నడుచుట అనేది అక్కడ మనము ఏ ఒక్క వ్యక్తి కూడా దేవునితో నడిచినట్టు మనము చూచుటలేదు. హానోకు దినములలో ఈ లోకములో మరలా దుష్టత్వము పెరుగుట ప్రారంభించబడింది. అందుకొరకే హానోకు నోవాహు దినముల మధ్య జరిగినటువంటి ఆ భయంకరమైన దుష్కార్యము బట్టి దేవుడి లోకమునకు తీర్పు తీర్చాడు. జలప్రలయానికి ముందు హానోకు దేవునితో కూడా నడిచాడు అనే మాట మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మన యొక్క జీవితంలో ప్రస్తుత కాలమందు జరుగుతున్నటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులు, ఒక ప్రక్క తెగులు, మరొక ప్రక్క ప్రకృతి వైపరీత్యములు, మరొక ప్రక్క యుద్ధ వాతావరణం, ఇలాంటి సమయంలో దేవుని మీద ప్రజలకు అనేకమైనటువంటి ప్రశ్నలు అనుగ్రహించబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మాత్రమే కాదు, ఆ కాలంలో కూడా దేవుని మీద ప్రశ్నలు వేయబడ్డాయి. కానీ హానోకు హృదయంలో
దేవుని గురించినటువంటి ఏ ప్రశ్న లేదు. తను ఎందుకనగా దేవునితో కూడా తాను నడిచినాడు గనుక, దేవుడితో తను వెంబడించాడు గనుక తనకున్న ప్రశ్నలన్నిటికీ తనకి సమాధానం అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఈ రోజు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ఆంతర్యంలో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానము కలగాలంటే, సమాధానము దొరకాలంటే సర్వాధికారైన దేవునితో నడుచుట ఎట్లో ఈ రోజు మీరు అర్థము చేసుకోవాలి. దేవునితో నడుచుట మీకు తెలిసినట్లయితే ఎలాంటి వాతావరణంలోనైనా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా, ఎలాంటి దుష్కార్యములు జరిగే ఈ లోకములో మనము సర్వాధికార దేవుణ్ణి వెంబడించట్లో ఎప్పుడు వెనుదిరగము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, హానోకు 365 సంవత్సరాలు దేవునితో కూడా నడచి దేవుని ఎద్దకు తాను చేర్చబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మరి ఈ యొక్క దినాన మన యొక్క జీవితంలో దేవునితో నడుచుటకు, నడవకుండా ఉండుటకు గల ఆటంకాలేంటి? మనం ఎందుకు దేవునితో నడవలేకపోతున్నాం? దేవునితో నడవాలంటే మన జీవితంలో మనం ఎలాగ ఉండాలి? దేవునితో నడుచుటకు మన యొక్క జీవితంలో మనకు అడ్డుగా ఉండేటువంటి ఆ అడ్డుబండలేంటి? కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవునితో నడవకుండా మనకు ఆటంకం కలిగించేది ఏమిటనగా ఒప్పుకొనని పాపం. మన జీవితంలో మానవుడు అన్న తర్వాత పొరపాటు చేస్తాడు, తప్పిదం చేస్తాడు, పాపం చేస్తాడు. ఈ లోకంలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అయితే పాపం అందరూ చేస్తున్నారు, కానీ ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని పరిహరించబడతాడో వాడు దేవుని ద్వారా కనికరము పొందడం మాత్రమే కాదు, నీతిమంతుడిగా తీర్చబడుతూ ఉన్నాడు. కాబట్టి ఒప్పుకొనని పాపం మనము దేవునితో నడవడానికి ఆటంకంగా ఉంటుంది. చూడండి, కీర్తనల గ్రంథము 66వ సంకీర్తన 18వ శరణంలో మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నాడు. 66వ సంకీర్తన 18వ శరణం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అంటున్నాడు. ప్రేందరు బిడ్డలారా, నేను ముందుగానే చెప్పి ఉన్నాను, దేవునితో నడుచుట అంటే దేవుడు చెప్పిన పని చేయుట, దేవుడు ఉండమన్న రీతిలో ఉండుట, దేవునికి మొరపెట్టుట, దేవునితో మాట్లాడుట, ఇవన్నీ కూడా దేవునితో నడుచుటకు సూచనగా ఉన్నాయి. మనము దేవునితో కూడా సత్సంబంధము కలిగిన వారమై అన్యోన్యత కలిగిన వారముగా ఉండాలి అంటే మనము మన ప్రతి పాపములను ఒప్పుకునే వారముగా ఉండాలి. మన యొక్క హృదయంలో ఒకవేళ పాపమును మనం లక్ష్యము చేసినట్లయితే, పాపమును మనము భద్రపరుచుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థన వినడు, దేవుడు మనతో కూడా ఉండడు. మనము దేవునితో కూడా ఉండలేం, దేవునితో నడవలేం. కాబట్టి ఈ రోజు అలాంటి ఒకవేళ ఒప్పుకోలేని పాపములు ఏమైనా ఉన్నట్లయితే యేసు శక్తివంతమైన నామములో ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు పాపములను గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఈ యొక్క దినాన మీ హృదయములను ఒప్పింపజేయును గాక. ప్రియమైన బిడ్డలారా, అలాగే మనం గమనించినట్లయితే రెండవదిగా దేవునితో నడవకుండా ఆటంకము కలిగించే అడ్డుబండలేంటి? అవిశ్వాసం. రెండవదిగా అవిశ్వాసం లేక అపనమ్మకం. నమ్మిక లేకపోవడం, దేవుని యందు నమ్మిక ఉంచకపోవడం, దేవుని మీద నమ్మకం లేకపోవడం, దేవుని కార్యముల మీద నమ్మకం లేకపోవడం. ఈ రోజు మీ యొక్క జీవితంలో, మీ యొక్క బ్రతుకులో దేవునితో నడవాలనుకునేటువంటి వాడు ఎలాంటి వాతావరణంలోనైనా, ఎలాంటి కాలంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు ఉన్నాడు, ఆయన తన కార్యములు జరిగింపజేస్తాడు అనేటువంటి విశ్వాసముతో, నమ్మకముతో మనం ఉన్నప్పుడు నిశ్చయముగా దేవునితో మనం నడవగలుగుతాం. విశ్వాసము లేకపోతే అవిశ్వాసం గల వారంగా మనం ఉంటే
దేవునితో కూడా నడవలేం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనములు మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుష్యుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనను దొరుకునని తలంచుకొనరాదు. కాబట్టి ప్రియ బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచువాడు, దేవుని యందు నమ్మిక ఇచ్చువాడు మాత్రమే దేవునితో నడవగలడు. అందుకొరకు ఏప్రిల్ గ్రంథకర్త అంటాడు, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట సాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా అని అంటున్నాడు. కాబట్టి విశ్వాసము లేకుండా, నమ్మకము లేకుండా దేవునితో కూడా మనం నడవలేం. ఈ ఉదయకాల సమయమందు నీ యొక్క జీవితంలో సర్వాధికార దేవునితో నువ్వు నడవాలనేటువంటి తీర్మానం కలిగిన వ్యక్తిగా ఉండాలి అంటే దేవుడు ఉన్నాడని నువ్వు విశ్వసించాలి, ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచాలి. అప్పుడు మాత్రమే నీవు దేవునితో నడవగలవు, దేవుని నువ్వు చూడగలవు, దేవుడితో కూడా నీవు ఉండగలవు. కాబట్టి ఈ రోజు అవిశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటే, అపనమ్మకం కలిగిన వ్యక్తిగా ఉంటే దేవునితో నువ్వు నడవలేవు. ఈ రోజు సర్వాధికార దేవుడు నీతో కూడా ఉన్నాడని నువ్వు నమ్మాలంటే దేవుని వాక్య ప్రకారం విశ్వాసం కలిగి ఉండు. నిశ్చయముగా దేవుడు నీ ప్రక్కనే ఉంచాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియ బిడ్డలారా, మన యొక్క జీవితంలో దేవునితో కూడా నడవకుండా మనల్ని అడ్డుపరిచేది మరొకటి ఉంది. అదేంటంటే అవిధేయత, లోబడనల్లని మనస్సు. అవిధేయుడు దేవునితో ఎప్పుడూ నడవలేడు. అవిధేయత కలిగిన వాడు దేవుణ్ణి చూడలేడు, దేవుని యొక్క స్వరాన్ని వినలేడు. ఈ రోజు మన యొక్క జీవితంలో అలాంటి అవిధేయతలు ఉంటే గనక యేసుక్రీస్తు నామములో బయటికి తొలగిపోవును గాక. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21-22 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఈ విధముగా ఉంది. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకి దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలయునన్నది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాం. ప్రియ బిడ్డలారా, ఈ లేఖన భాగంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులైన వాడు దేవునితో కూడా నడుస్తాడు. ఆయన ఆజ్ఞకు అవిధేయుడిగా ఉన్నవాడు ఎప్పటికీ కూడా దేవునితో కూడా నడవలేడు. కాబట్టి ఈ యొక్క దినాన మనము దేవునితో కూడా నడవాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వారమై విధేయులమై ఉండాలని ప్రభువు నామం పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ప్రేమించినటువంటి వాడు ఆయన ఆజ్ఞలను గైకొంచాడు. ఈ మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనము చూడగలం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు అని అంటున్నాడు. కాబట్టి ఈ రోజు దేవుని ఆజ్ఞలను గైకొన్నవాడు మాత్రమే దేవునికి విధేయుడైన వాడు. దేవునికి విధేయుడైన వాడు మాత్రమే దేవునితో కూడా నడవగలడు. ఈనాడు అవిధేయపు లోకములో మనం జీవిస్తున్నాం, అవిధేయుల మధ్య సంచరిస్తూ ఉన్నాం. ఇలాంటి వాతావరణంలో దేవునికి మనం విధేయులుగా ఉండగలగాలంటే ఆయన ఆజ్ఞను మనము, ఆయన అనుగ్రహించిన వాక్య సంబంధమైన నియమాలను, కట్టడలను, విధులను అనుసరించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రియ బిడ్డలారా, దేవుడు మనను అలాంటి విధేయతలోనికి మనం నడిపించును గాక.
నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవునితో మనము నడవకుండా మనల్ని ఆటంకపరిచేది ఏంటంటే క్షమించని మనసు, క్షమించని గుణం, ఇతరులను క్షమించకపోవడం. ఈనాడు ఈ యొక్క లోకములో మన చుట్టూ మనం చూస్తున్నాం, ఒకరినొకరు క్షమించుకోవడం చాలా తక్కువ. చిన్న విషయానికి పట్టింపులు ఎక్కువై కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. భార్య భర్తల మధ్య క్షమగుణము లేదు, సహోదరుల మధ్య క్షమగుణము లేదు, అన్నదమ్ముల మధ్య క్షమగుణము లేదు, తోటి ఇరుగు పొరుగు వారి మధ్య క్షమగుణము లేదు. క్షమించుట అనేది లేకపోతే దేవునితో కూడా నీవు నడవలేవు. ఎందుకనగా సర్వాధికార దేవాది దేవుడు ఎంతటి ఘోరమైన స్థితినైనా క్షమించుటకు శక్తిమంతుడు. యేసుక్రీస్తు వారు ఆయన చెప్పినటువంటి మాట, మనుష్య కుమారుడైన నాకు క్షమించుటకు అధికారము కలదు అన్నాడు. అందుకొరకే ఒకరి పాపములు క్షమించబడబడ్డాయని చెప్పుట సులువా, పరుపు ఎత్తుకుని వెళ్ళమని చెప్పుట సులువా అని చెప్పి ఉన్నాడు. ఈ రోజు నీ యొక్క జీవితంలో మనము ఇతరులను క్షమించగలిగిన వ్యక్తిగా ఉంటే నీవు అద్భుతం చేసిన దానికంటే క్షమించుటే గొప్పదని ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క తోటి సహోదరుని నీవు ప్రేమించలేనప్పుడు, క్షమించలేనప్పుడు, వాళ్ళకి ఎంత విలువైనటువంటి వాటిని కొనుక్కుని వస్తే మాత్రం ఏంటి ప్రయోజనం ఉంది? కాబట్టి ఇతరులను క్షమించగలిగినప్పుడు మాత్రమే నీవు దేవునితో కూడా నలవగలవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. కాబట్టి క్షమించే మనస్సు, క్షమించే గుణం ఎంతటి భయంకరమైనటువంటి పాపమునైనా విడుదల చేస్తుంది. ఎంతటి భయంకర పాపం నుంచి అయినా మనిషిని అపరాధ భావం నుండి విడిపించి వారికి సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని కలగజేస్తుంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనం. మనుష్యులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. కాబట్టి ఎవరైతే క్షమాగుణము లేని వారిగా ఉంటారో వారు దేవునితో క్షమించబడలేరు గనుక దేవునితో కలిసి వారు నడవలేరు. ఏ రోజు మీరు దేవునితో నడవాలి అంటే ఈ దినాన మీ హృదయములో క్షమగుణము దేవుడు అనుగ్రహించును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని చెప్తున్నాడు. మీరు ఎప్పుడైతే క్రీస్తు మనల్ని ఎలా క్షమించాడో ఆ ప్రకారమే మనము ఇతరులను క్షమించడం మొదలు పెట్టినప్పుడు మనము దేవునితో కూడా నలవగలం. ఎందుకంటే ఆయన కలిగి ఉన్న ఆ గుణమును, ఆయన కలిగి ఉన్న ఆ దయాగుణమును నీవును కలిగి ఉన్నావు గనుక నీవు దేవునితో నడవగలుగుతావు. ప్రియమైన వాళ్ళారా, దేవునితో నడవాలనుకున్నవాడు దేవుడు కలిగినటువంటి గుణాలను కలిగిన వాడై ఉండాలి. ఆయన గుణములో ఒక గుణము క్షమించుట. కాబట్టి ఈ యొక్క లేఖనంలో మనం చూస్తున్న ఎఫెసీ 4:32. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సమయంలో 5వదిగా మనం చూసినట్లయితే మన యొక్క జీవితంలో దేవునితో నడవకుండా ఆటంకపరిచే మరొక స్వభావం, అదేమనగా కృతజ్ఞత లేకపోవడం. కృతజ్ఞత లేని వారు అంత్యకాలంలో అనేకులు కృతజ్ఞత లేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, కృతజ్ఞత లేకపోతే మన యొక్క జీవితంలో దేవునితో కూడా మనము నడవలేం. దేవునితో నడవాలి అని అంటే నిత్యము కూడా దేవుణ్ణి మనము స్తుతించే వారముగా ఉండాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించే వారముగా ఉండాలి. అంతేకాకుండా మన యొక్క జీవితంలో మన తోటి వారితో కూడా కృతజ్ఞత గల వారమై ఉండాలి. ఎలాగనగా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో మనం చూసినట్లయితే దేవుని వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట,
రెండవ వచనం, ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనవలేను అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం అంత్య కాలంలో ఉన్నాం. ఈ భయంకరమైన దినాలలో స్వార్థపూరితముగా నిండిపోయినటువంటి తల్లిదండ్రుల ఎడల కూడా ఏమాత్రము కనికరము చూపించినటువంటి కాలంలో, కృతజ్ఞత లేనటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. కృతజ్ఞత లేనివాడు దేవునితో కూడా నడవలేడు, దేవుని యొక్క కృపను పొందలేడు, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించలేడు, దేవుని యొక్క మహిమను తన జీవితంలో అనుభవించలేడు. ఈ రోజు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉంటే నీవు దేవునితో కూడా నడవగలుగుతావు, దేవునికి అద్భుతమైన కృపను పొందగలుగుతాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అనే మాట ఈ యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క దినాన మన యొక్క జీవితంలో మనము కృతజ్ఞత కలిగిన వారముగా ఉన్నామా లేదా? మీ ఎడల ఉపకారము చేసినటువంటి వారికి, మేలు చేసినటువంటి వారికి ఒక థ్యాంక్స్ చెప్పగలిగే వారిగా మీరు ఉన్నారా? థ్యాంక్స్ చెప్పలేనటువంటి మనస్సు మీలో ఉందంటే మీరు ఎంత కఠినమైన హృదయంలో, అలాంటి కఠినమైన హృదయం గలవాడు దేవునితో కూడా నడవలేడు, దేవునితో కూడా జీవించలేడు. హానోకు ఎప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి కృతజ్ఞత కలిగిన వారముగా ఉందాం. 6వదిగా మనం చూసినట్లయితే, మనసులో విగ్రహములు కొనువాడు దేవునితో నడవలేడు. నీ మనసులో విగ్రహములు నిలుపుకున్నట్లయితే దేవునితో కూడా నీవు నడవలేవు. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనం, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించుచు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నీ మనస్సులో విగ్రహములు నిలుపుకున్నట్లయితే, అంటే కదల్చబడలేని, చలనము లేని, మార్పు లేని నీ యొక్క కఠినమైన హృదయమును నీవు దేవుని ఎదుట కనపరిస్తే నీవు దేవునితో నడవలేవు. నీకు విరిగి నలిగిన మనసు కావాలి, విరిగి నలిగిన హృదయము కావాలి. విరిగి నలిగిన హృదయము గలవాడే దేవునితో కూడా నడవగలడు. దేవుని యొక్క హృదయానుసారునిగా, దేవునికి ఇష్టానుసారంగా జీవించగలడు. కాబట్టి ఈ ఉదయ కాలమందు సర్వాధికార దేవుని యొక్క నామం పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను, మీ హృదయములు ఎల్లప్పుడూ కూడా మెత్తనివిగా ఉండును గాక. ఎల్లప్పుడూ మీ హృదయాలు విరిగి నలివినిగా ఉండిని గాక. ఎందుకంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అర్పణము. కాబట్టి అలాగ అర్పణ చేయగలిగిన వాడు మాత్రమే దేవునితో కూడా నడవగలడు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, 7వదిగా మనం చూసినట్లయితే, 7వదిగా సంఘ సహవాసములో నమ్మకము లేకపోవడం. సంఘ సహవాసములో నమ్మకముగా లేకపోతే తాను దేవునితో నడవలేడు. ఎలాగనగా దేవుడి యొక్క భూలోకములో ప్రతి ఒక్కరూ కూడా సహవాసము కలిగి ఆయన్ని ఆరాధించాలని జీవము కలిగిన దేవుని సంఘమును ఆయన ఏర్పాటు చేశాడు. ఈ యొక్క భూలోకంలో ఏర్పాటు చేసిన సంఘ సహవాసములోనే పాలు పొందలేని వాడు దేవునితో నడవడానికి అర్హుడు కాదు. దేవునితో నడవలేడు. నేను దేవునితో నడుస్తున్నానని చెప్పినా తన అబద్ధం ఆడుతున్నాడు. తన తోటి సహోదరుడితో నడవలేని వ్యక్తి సర్వాధికార దేవునితో ఎలా నడవగలడు? తోటి సహోదరుని ప్రేమించలేని వ్యక్తి కనబడని దేవుణ్ణి ఎలాగ ప్రేమించగలడు? కాబట్టి ఈ రోజు
జీవము కలిగిన దేవుని సంఘ సహవాసములో ఎల్లప్పుడూ కూడా మనము ఉండాలని ప్రభు నామం పేరిట తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ దినము సమీపించుచున్న కొలది. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది. 25వ వచనం అనుకుంటా. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం ఈ విధంగా ఉంది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా లాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే బిడ్డలారా, మనం సంఘ సహవాసములో సంఘ కూడికలో పాలు పొందుకోవడానికి ఇష్టపడే వారముగా ఉంటే దేవునితో మనం నడవగలం. ఇక్కడ భూలోకములో ఉన్నటువంటి సంఘములో మనం పారిభాగస్తులం కాకుండా పరలోకములో దేవునితో నేను కలిసి ఉంటానంటే అది ఎప్పటికీ అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి హానోకు ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరితో సత్సంబంధమును కలిగి మంచి సహవాసమును కలిగి దేవుని గురించి అందరికీ బోధిస్తూ దేవునితో కూడా నడిచాడు. అందుకొరకి దేవుడితో కూడా తను నడిచాడు గనక దేవుడు అతన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. ఈనాడు ప్రస్తుత కాలంలో అలాంటి పరిస్థితుల్లో మనం ఉండాలని తెలియజేస్తుంది. ఎందుకంటే రేపు ఏమవుతుందో మనకి ఎవరికి తెలియదు. ఈ మరుక్షణం ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు. ఈ రోజు మనం చూసిన వారు రేపు మనం చూడలేకపోతున్నాం. ఈ రోజు ఉన్నటువంటి వారి రేపు మనం కనుగొనలేకపోతున్నాం. భయానకమైనటువంటి దుర్భరమైన వాతావరణంలో ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మీ అందరికీ ప్రభు నామం పేరిట నేను ఆనబెడుతున్నాను ఏమనగా, మీరందరూ దయచేసి ఈ కడవరి దినములలో అంత్యకాలంలో ఈ భయానకమైన వాతావరణంలో దేవునితో సహవాసము కలిగి ఉండండి. దేవుని యందు విశ్వాసము కలిగి ఉండండి. దేవుని మీదే నమ్మిక ఉంచండి. దేవుని యొద్దకే మీరు రండి. దేవునితో మీరు నడవండి. నిశ్చయముగా దేవుడు మీ కొరకు తాను సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదము, మేలులు, దీవెనలు ఆయన నిశ్చయముగా మీకు అనుగ్రహింపజేస్తాడు. ఆయనతో పాటు ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యంలో మీరందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ యొక్క ఉదయ కాలమందు ఈ యొక్క నేను చెప్పినటువంటి 7 మాటలు మీ హృదయంలో భద్రపరచుకోనండి. ప్రభువులో ముందుకు సాగండి. దేవుడట్టి మహాకృప మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మహాగరుడా, నీ ఉన్నతమైన నామమునకు వందనాలు. ఇదిగో ప్రభువా, హానోకు 365 సంవత్సరాలు నీతో కూడా నడిచి ప్రభువా నీ సన్నిధికి చేర్చబడ్డాడు. ఈరోజు ప్రభువా ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరి కొరకు నీ సముఖంలో ప్రార్థిస్తున్నాం. సంవత్సరములో 365 దినములు మేము నీతో నడవగలిగే భాగ్యం, నీతో గడపగలిగే భాగ్యం మా అందరికీ అనుగ్రహింపచేయండి. ప్రభువా, ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఎవరెవరు ఏ బలహీనతలతో బాధపడుతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, అస్వస్థతలో ఉన్నారు, యేసు శక్తివంతమైన నామములో ఇప్పుడే విడుదల, స్వస్థత కలుగును గాక. నీ అద్భుతమైనటువంటి నీ మహిమ కనపరచబడును గాక. నీవే సహాయం చేసి నీ మేలుతో నింపి నీ కృపలో భద్రపరచుకోమని, మా దీన ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని యేసు శక్తివంతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చి మనందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులందరికీ సదా తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు. దేవుడి మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. ఆమేన్. ప్రైజ్